వందనాలండి. ఈరోజు నవంబర్ 21. ఈరోజు పౌలును బోధకునిగా చూద్దాం. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్త ప్రకటించుట అనేది పౌలుకి ఇవ్వబడిన పిలుపు, వరము. మానాలనుకున్నా ప్రకటించాడు. దేవునికి ఇష్టమైన పని చేయట అతన్ని బలవంత పెట్టింది. అందుకే తనకి ఇవ్వబడిన వరాన్ని దేవుని మహిమార్థం వాడాడు. నూతన నిబంధనలో గొప్ప బోధకుల్లో అతనొకడు. అతను దమస్కు మార్గంలో మారినప్పటి నుండి బోధించాలనే ఆశ అతనిలో పుట్టింది. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు. అపోస్తుల కార్యం 9:18-20లో సౌలు కంటి చూపు తిరిగి పొందగానే కొంతకాలం దమస్కులోని విశ్వాసులతో గడిపి ఆ తర్వాత బోధించడం మొదలుపెట్టాడు. గలతీ 1:15-17లో తాను మారాక ఎవరితోనూ సలహాలు తీసుకోలేదనియు 3 సంవత్సరాలు అరేబియాలో గడిపి ప్రభు దగ్గర స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు. అన్యుల నడుమ సువార్త ప్రకటించాలనే ఆదేశం పొందాడు. ఇతని బోధల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మొదటిది, పౌలు బోధలు సందర్భానికి అనుగుణంగా ఉండేవి. పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణంలో ఏథెన్స్లోని విద్యార్థికులతో మాట్లాడినట్టుగా అపోస్తుల కార్యం 17లో మనం చూడగలం. ఆ తర్వాత తెస్సలోనికేయలో కొంచెం వేరుగా ఉంది. యూదుల మధ్య బోధలు ఈ విధంగా ఉండేవి. ముందుగా పాత నిబంధనలో క్రీస్తుని గురించి వ్రాయబడిన వాక్య భాగాలు చూపించిన తర్వాత ఇక్కడ వివరించబడిన యేసు ప్రభువే మెస్సయ్య అని వివరించేవాడు. యూదులు ఇలాంటి బోధలు అర్థం చేసుకునేవాళ్ళు. తర్వాత ఏథెన్స్లో విగ్రహారాధన చేసి అన్యుల మధ్యకు వెళ్ళినప్పుడు విధానం మార్చుకున్నాడు. ఇక్కడ పాత నిబంధనలోని విషయాలు చెప్పలేదు, ఎందుకంటే అవి వారికి ఎలాగో అర్థం కావు కాబట్టి. వాళ్ళకి చెప్తున్నప్పుడు సృష్టికర్తను అందరూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ నిజదేవుని పరిచయం చేసి చివరకు క్రీస్తు వ్యక్తిత్వము, ఆయన రక్షణ సువార్త, ఆయన మరణ పునరుద్ధానము, రాబో తీర్పు గురించి చెప్పేవాడు. రెండవది, అతని బోధలు లేఖనాధారంగా ఉండేవి. అంత్యోకియలోని ఒక సమాజ మందిరంలో అతని బోధ నిండా లేఖనాలు ఉన్నట్టుగా మనం చూడగలం. ఆ బోధలో దాదాపు 8 పాత నిబంధన గ్రంథాలలోని విషయాలు చెప్పి అందులో నుండే వాగ్దానం చేయబడిన మెస్సయ్యను చూపించాడు. మూడవది, అతని బోధలు చాలా నిశ్చయితతో ఉండేవి. తను బోధించేది నమ్మాడు. అందుకే అతని బోధలు శ్రోతల్ని ప్రభావితం చేసి పాప ఒప్పుకోలుకు వచ్చేట్లు చేసేవాడు. 1 తెస్సలోనికేయులు 1:5లో పౌలు తెస్సలోనికేయులతో మాట్లాడుతూ, మా సువార్త పరిపూర్ణ నిశ్చయితతోనూ శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ మీ మధ్యకు తెచ్చాము అని అన్నాడు. ఈ అంశము మనకు ఒక గొప్ప పాఠం కావాలి. గవర్నర్ ఫిలిక్స్ అతన్ని బోధ విన్నప్పుడు కదిలిపోయాడు. అగ్రిప్పరాజు అయితే, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేసేట్టుగా ఉన్నవే అన్నాడు. 4వ పాయింట్ ఏంటంటే, అతని బోధలు తగ్గింపుతోనూ తాను రుణపడి ఉన్నాననే భావంతో ఉండేవి. కొరింథీలో పౌలు వారి యొద్దకు బలహీనతలోనూ భయము వణుకుతోనూ వచ్చానని చెప్పాడు. క్రీస్తు తనలాంటి పాపుల కొరకు ప్రాణం పెట్టినందున ఆయనకు రుణపడి ఉన్నాననియు సువార్త ప్రకటించడం ద్వారా కొంత రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అని అనుకున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైన యేసునాయన, పౌలు లాంటి ఆసక్తి ఉండేటట్టుగా చేయమని, ఆయన బోధల్లాగా మేము కూడా అన్యుల మధ్య నివసిస్తుండగా ఆ విధమైన బోధలు చేసేదానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.